పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనడానికి మరో ఉదాహరణ బయటపడింది. సింధ్ ప్రావిన్స్లో పుట్టుకతో మూగ చెవిటి అయిన ఓ 15 ఏళ్ల బాలిక 9 రోజుల క్రితం తప్పిపోయింది. ఆమె ఆచూకీ కోసం తల్లిదండ్రులు చేయని ప్రయత్నాలంటూ లేవు. పోలీసులకు సమాచారం ఇచ్చినా లాభం లేకుండా పోయింది. 9 రోజుల తర్వాత ఉన్నట్లుండి వివాహ పత్రాలతో ఓ ప్రెస్ క్లబ్లో ప్రత్యక్షమైంది. ఆమెను ఓ రాక్షసుడు ఎత్తికెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అతనికి అప్పటికే 7 పిల్లలు కూడా ఉన్నారు. వీడిపై డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు సైతం ఉన్నాయి. అలాంటి వ్యక్తి అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధించారు. పాకిస్తాన్లో ఇలా హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్లడం సర్వసాధారణంగా మారింది. ఆ దేశంలో మైనారిటీలకు ఎలాంటి హక్కులు ఉండవు. ఐక్యరాజ్య సమితి కూడా చేతకాని దద్దమ్మలా చూస్తూ ఊరుకుంటోందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఆ దేశంలో పరిస్థితులు అలా ఉన్నాయి. వీరి కోసమే మన దేశం సిఏఏ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ దేశంలోని వాళ్ళు ఎంచక్కా మన దేశంలో వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా బతకవచ్చు.